ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాటల్ని ఇప్పుడు చెప్తే దాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు. దొంగోట్లు అంటే ఇప్పుడు దొంగోట్లు వేశారని నేను చెప్పలేదు. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ రోజు వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్పాను. మొన్నటిసారి అయితే ఈ ఎస్సీలు అందరూ ఇంచుమించుగా చాలా వరకు కొంతమంది మాత్రం నాకు చేస్తే మిగతా వాళ్ళందరూ వైసీపీ చేశారు. నాకు కావలసినటువంటి కొంతమంది అభిమానులు నాకు చేయటం అన్ని కులాల నుంచి నాకు సహకారం ఉంది. అందరూ సహకరించారు. ఎస్సీలు మేజర్ వైసీపీ చేశారు. ఇందులో కుర్రాళ్ళు కూడా నాకు చేయలేదు. మొన్న ఆత్మీయ సమావేశం పెట్టడానికి కారణం కూడా ఎందుకో తెలుసా? వాళ్ళు వైసీపీలో ఉన్నారు. వాళ్ళు బొంతు రాజేశ్వరరావు అనుచరులుగా ఉన్నారు. మేమందరం కూడా బొంతు రాజేశ్వరరావు గారు జనసేనకు వెళ్ళారు కాబట్టి మేము ఆయన కూడా ఉండం, మీ కూడానే వైసీపీకి మేము పార్టీలో ఉంటాం అని చెప్పి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సమ్మేళనానికి వెళ్ళాం. ఎప్పుడూ జరిగినటువంటి మాటలు చెప్తే దాన్ని వక్రీకరించి దొంగోట్లతో గెలిచాడు అని చెప్తూ ఉన్నారు. అది ఇప్పటిది కాదు. ఏనాడు 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం చెప్పాను నేను. అది కూడా నేను వేయించలేదు కదా, వాళ్ళు వేసామని చెప్తే సరే నవ్వేసి ఊరుకునేవాడిని నేను. అది కూడా నవ్వుకోవడానికే చేసాం. ఆ వీడియో కూడా చూడండి, అందరూ నవ్వుతూ ఉన్నారు. అది నవ్వుకోవడానికి చెప్పింది కానీ సీరియస్గా చెప్పింది కాదు. ఒకసారి ఆలోచించుకుని జన సైనికులు కూడా, నేను కూడా మాట్లాడలేదు, మీరు ఎన్ని మాట్లాడినా మీ పని కాదు ఇది. ఎందుకు అనవసరంగా మీరు ఆందోళన చేయడం? తెలుగుదేశం వాళ్ళు చేయాలి. తెలుగుదేశం వాళ్ళు వచ్చి నన్ను ప్రేరేపించారు కాబట్టి బయట వాళ్ళు చేయాలి, కానీ మీకెందుకు? ఇది ఒకసారి గమనించండి. అందరూ కూడా దీన్ని అనవసరమైనట్టు వైరల్ చేస్తే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను అలా రోజు ఈ మీడియాలో ఉంటాను. రాపాక ఎవరో అందరికీ మీరే నాకు బాగా పబ్లిసిటీ ఇస్తారు, ఇవ్వండి, నాకు ఏం అభ్యంతరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.